హాయ్ హలో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ కోడ్ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రతిరోజు మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో వీడియోస్ అందించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్, టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్, అలాగే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా అవగాహన పరిస్తాను. ముందు మన కోడ్ జాబ్స్ నోటిఫికేషన్లో సిలబస్ ఏముందో తెలుసుకున్న తర్వాత దేనికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పర్సన్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇప్పుడు మనం కోడ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక ఆలోచన ఉంటుంది. మనకి 80 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, మరి 80 మార్క్స్ అనేది ఇక్కడ 40 జీకే 40 మార్క్స్, 40 జీకే 40 ఏమో జనరల్ ఇంగ్లీష్ అని చెప్పారు, 80 మార్క్స్. రైట్, మరి జీకేలో ఉన్నటువంటి సిలబస్ ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్, ఓకేనండి, ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే స్టాటిక్ జీకే కింద వస్తుంది. దేని కింద వస్తుందమ్మా? స్టాటిక్ జీకే కింద వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. తర్వాత ఇండియన్ జోగ్రఫీ, అలాగే జోగ్రఫీలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇండియన్ ఎకనామీ, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో పాటు ఇక్కడ చూడండి జనరల్ సైన్స్. కొంతమంది ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు, సార్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, మేము ఎందుకు చదవాలి? జనరల్ సైన్స్ అని మెన్షన్ చేశారు. ఈ జనరల్ సైన్స్లో డే టు డే సైన్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ డే టు డే సైన్స్, ఈ డే టు డే సైన్స్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ 3 చదవాల్సింది. ఈ 3 ఎక్కడ చదవాల్సిందే. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇది దేని కిందమో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కింద మనం చదవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ అవార్డ్స్, అలాగే పర్సనాలిటీస్ అండ్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేకి సంబంధించింది మళ్ళీ, ఓకేనండి. తర్వాత ముఖ్యమైనటువంటి జీకే కరెంట్ అఫైర్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్. తర్వాత ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, ఇలా మనం చదువుకోవాలి ఏపీ జోగ్రఫీ. సో ఇండియన్ ఆంధ్ర దీనికి సంబంధించినటువంటి మొత్తం జీకే. సో వీటన్నిటి నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 40 మార్క్స్ జీకే నుంచి వస్తున్నాయి. మరి ఇంగ్లీష్లో ఏం మెన్షన్ చేశారు? రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 2 రకాలు మనం ఇక్కడ 3 భాగాలుగా విభజిస్తాం. కాంప్రిహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ. కాంప్రిహెన్షన్ నేటి వస్తుంది అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్, ఖచ్చితంగా ఈ 2 నుంచి 10 మార్క్స్ మనకి వస్తుంది. రైట్, మరి గ్రామర్కి సంబంధించింది తెలుసుకునే ముందు ఒక్కసారి వొకాబులరీ చూద్దాం. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియం ఫ్రేజెస్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. స్పెల్లింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇచ్చే అవకాశం ఉంది. టోటల్గా ఎక్కడ ఒక 4-5 టాపిక్స్ నుంచి 10 మార్క్స్ వస్తుంది. రిమైన్ 20 మార్క్స్ గ్రామర్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సార్. అంటే ఈ గ్రామర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఎర్రర్ స్పాటింగ్ చాలా ఇంపార్టెంట్. పారాజంబల్డ్ లేదా సెంటెన్స్ జంబల్డ్ అని అంటారు. అలాగే పారాజంబల్డ్ ఇచ్చారు లేదా సెంటెన్స్ జంబల్డ్ ఇచ్చారు. తర్వాత ఎర్రర్ ఇచ్చారు. తర్వాత ఓడ్ సెంటెన్స్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్ లేదా పారా కంప్లీషన్. సో ఈ టాపిక్ నుండి టోటల్గా 40 మార్క్స్ మనకి వస్తుందని చెప్పారు. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి. సో ఏ క్రైటీరియా నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్, అయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 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 ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నా
ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదవాలని ఇంకొక వీడియో రూపంలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ 2 పార్ట్స్గా అంటే కోర్టు జాబ్కి సంబంధించినటువంటి టోటల్గా ఇక్కడ 80 మార్క్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో జీకే 40 అండ్ ఇంగ్లీష్ 40 అనేసి మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటే ఇంగ్లీష్కి ఉంటుంది. కాబట్టి ముందు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 40 మార్క్స్ చూద్దాం. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లియర్గా మనం తెలుసుకున్న తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంగ్లీష్కి నేను ఏం చేశానంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఈ గమనించిన తర్వాత క్లియర్గా మీకు అర్థం. ఇంగ్లీష్కి నేను 3 భాగాలుగా విభజించాను. ఏంటి అంటే ఆ 3 భాగాలు వొకాబులరీ, గ్రామర్, అలాగే కాంప్రిహెన్షన్. మరి వొకాబులరీ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ మనకు వస్తుంది. గ్రామర్ నుంచి మ్యాక్సిమం 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంప్రిహెన్షన్ నుంచి 10 మార్క్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే సిలబస్లో మనకి మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ వీలైతే 1 or 2 మార్క్ తగ్గి ఇక్కడ 1 or 2 మార్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంప్రిహెన్షన్లో 4 ఇచ్చి 8 ఇస్తే 2 మార్క్స్ ఇటువైపు పంచే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ గురించి, వొకాబులరీ గురించి, కాంప్రిహెన్షన్ ఏ టాపిక్ నుంచి మార్క్స్ వస్తే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నేనేం చెప్పాను, ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన వొకాబులరీ పార్ట్ నుంచి ఖచ్చితంగా మనకి 10 మార్క్స్ వస్తుందని చెప్పాం. ఈ వొకాబులరీలో 10 మార్క్స్ మనకి వస్తుందంటే ఏ టాపిక్స్ మనం చదవాలి? సినోనిమ్స్ మనం చదవాలి. ఖచ్చితంగా సినోనిమ్స్ మనం చదువుకోవాలి. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యాంటోనిమ్స్. మరి యాంటోనిమ్స్ నుంచి మనం చదువుకోవాలి. మూడోది 1 word సబ్స్టిట్యూషన్. అలాగే 4వది ఏంటంటే ఇడియమ్స్ ఫ్రేజెస్. అయితే ఈ 4 టాపిక్ అనేది ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. 5వది ఏంటంటే స్పెల్లింగ్స్ అనేది మర్చిపోయారేమో హైకోర్టు వారు, నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్ట్లో ఉంటుంది. అయితే ప్రతి ఒక్క పార్ట్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 క్వశ్చన్. ఒకవేళ స్పెల్లింగ్స్ పూర్తిగా ఇవ్వలేదు అనుకోండి, మనకి 10 మార్క్స్లో మనకి ఇక్కడ సినోనిమ్స్ నుంచి +1, లేదు అంటే ఇడియమ్స్ నుంచి +1 ఇచ్చి టోటల్గా ఇలా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పెల్లింగ్స్ ఇవ్వకుండా ఇడియమ్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు అంటే ఇంకో క్వశ్చన్ దేనిపైన ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి 2 క్వశ్చన్స్ పక్కా. మరి సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనం చదవాలంటే ఇక్కడ డైలీ యూజ్డ్ వర్డ్స్ చదువుకుంటే చాలు, ఈజీగా మనకి మార్క్స్ వస్తుంది. 1 word సబ్స్టిట్యూషన్ అంటే ఓన్లీ రిలేటెడ్వి చదువుకొని వెళ్తే ఈజీగా సరిపోతుంది. ఈ రిలేటెడ్ సంబంధించినటువంటి కంప్లీట్ డైలీ యూజ్డ్ వర్డ్స్, కంప్లీట్గా ఈ డైలీ యూజ్డ్ వర్డ్స్ మన దగ్గర పీడిఎఫ్ ఉందండి. ఈ పీడిఎఫ్ చదివితే అక్కడ 10 మార్క్స్ పక్క, మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంత అద్భుతంగా డిజైన్ చేసిన పీడిఎఫ్ అయితే మన దగ్గర పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి మీరు పొందుతారు అంటే పిఆర్ అకాడమీ. ఎక్కడమ్మా? పిఆర్ అకాడమీ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటూ క్లియర్గా, ఓకేనా, పిఆర్ అకాడమీ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కంప్లీట్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు 80 మార్క్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్సు అయితే కేవలం 649 రూపీస్కే మేము అందిస్తున్నాం. ఓకేనా? సో దీంతో పాటు 80,000 బిట్స్ కూడా మేము అందిస్తున్నాం, ప్రాక్టీస్ బిట్స్. ఓకే, లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, అలాగే 80,000 బిట్స్ మెటీరియల్ మొత్తం A to Z అయితే అందిస్తున్నాం. 640 లేదు సార్ ఇంగ్లీష్ మాత్రమే నేను తీసుకుంటాను, మీ ఇంగ్లీష్ క్లాస్ చాలా బాగుంటుంది అంటే 299 రూపీస్కి మీరు 25,000 ప్రాక్టీస్ బిట్స్తో పాటు 290తో మెటీరియల్ ప్లస్ పీడిఎఫ్ వీడియోస్ అన్నీ మీరు పొందవచ్చు. సో ఇంత తక్కువ ధరకు మేము అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది ఏది ఇంగ్లీష్లో చదవాలని, వొకాబులరీ పార్ట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది వొకాబులరీ తెలుసుకున్నాం బట్టి ఇప్పుడు గ్రామర్ గురించి మనం చూద్దాం. గ్రామర్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ పార్ట్ చదవాలి, ఎలా చదవాలని గతంలో వీడియో చేసిన. ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ మాత్రమే చెప్తున్నాను. గ్రామర్లో ఖచ్చితంగా ఏ క్రైటీరియా నుంచి వస్తుందంటే కామన్ ఎర్రర్ నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వస్తుందమ్మా?
కామన్ ఎర్రర్ నుంచి మనకి ఖచ్చితంగా మినిమం 4 to 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట. ఎందుకంటే TCS వారు పేపర్ తయారు చేస్తారు కదా, సో వారైతే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. నెక్స్ట్ మనకి మెన్షన్ చేసారు ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఖచ్చితంగా మినిమం 3 నుంచి 4 క్వశ్చన్, అంటే టేక్ ఏ 3 మార్క్స్. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఒక 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ పక్కగా వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ సెంటెన్స్ జంబల్డ్ అనేసి ఉంటుంది చూడండి, లేదా పారా జంబల్డ్ అంటాం దీన్ని. సెంటెన్స్ జంబల్డ్ లేదా పారా జంబల్డ్ అనేసి అంటాం. దీని నుంచి కూడా ఒక 3 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. PQRSలో వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ కాంప్లీషన్ అనేసి ఉంటుంది ఇంకోటి. ఏడమ్మా సెంటెన్స్ కాంప్లీషన్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సెంటెన్స్ కంప్లీషన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓడ్ వన్ అవుట్ సెంటెన్స్ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు టోటల్గా ఎన్ని మార్క్స్ అన్నాం మనం? ఇక్కడ గ్రామర్ నుంచి 20 మార్క్స్ కాబట్టి 5, 5, 10, 13, 16, 14, 20 మార్క్స్ ఈ రూపంలో ఇస్తారు. అంటే ఎక్కడ 20 మార్క్స్ ఎలా వచ్చిందో అర్థమైంది, ఎక్కడ 10 మార్క్స్ ఎలా వస్తుంది ఏ టాపిక్ నుంచి అర్థమైంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కాంప్రిహెన్షన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ కాంప్రిహెన్షన్ నుంచి 10 మార్క్స్. 10 మార్క్స్లో క్లోజ్ టెస్ట్ ఇస్తారు అండ్ పాసేజ్ ఈ 2 నుంచి 5 మార్క్స్ టోటల్గా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు ఓన్లీ పాసేజ్ ఇచ్చారు, క్లోజ్ టెస్ట్ ఇవ్వలేదు అంటే ఆ 5 మార్క్స్ వొకాబులరీలో అయినా ఇంక్రీజ్ చేస్తారు, గ్రామర్లో అయినా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ 1 or 2 మార్క్స్ ఒక టాపిక్ ఇటు అటు అవడం అనేది పక్క, కానీ మార్క్స్ ప్యాటర్న్ ఇది ఇలా ప్రిపేర్ అయితే ఇక్కడ టోటల్గా చూడండి, క్లోజ్ టెస్ట్ నుంచి 5 మార్క్స్, పాసేజ్ 5 మార్క్స్, టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ టోటల్గా ఇలా మనకి 3 పార్ట్ల నుంచి 40 మార్కులు వస్తుంది. ఈ 40 మార్కులు మీ సొంతం మీరు చేసుకోవాలంటే మై డియర్ ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మన PR అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దీంట్లో కంప్లీట్ కోర్స్ అయితే మనం కేవలం 299 రూపీస్కి మేము కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. ప్రతి ఒక్క పార్ట్ నుంచి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి. కాబట్టి ఒక పర్టికులర్ టాపిక్ని ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని మీరు కానీ ప్రాక్టీస్ అయితే మీ నుండి బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా మనం డైలీ యూజ్డ్ వర్డ్స్ అయితే అన్నాం, దాన్ని కంప్లీట్ PDF అయితే అందిస్తున్నాను. ఆ PDF చదివితే చాలు. వొకాబులరీకి క్లాస్ చూడవద్దు మై డియర్ ఫ్రెండ్స్, PDF చదివితే చాలు. మరి గ్రామర్ క్లాస్ అయితే డీటెయిల్ ఇవి చదవాలంటే బేసిక్ గ్రామర్ నాలెడ్జ్ ప్లస్ కంటెంట్ గ్రామర్ నాలెడ్జ్ అనేది క్లియర్గా ఒక ఆస్పిరెంట్గా ఉంటే ఈజీగా ఈ ఫ్రైడే నుంచి 20 మార్క్స్ మీ సొంతం చేసుకో. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది, ఎలా చదవాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కసారి వాటి మీద దృష్టి పెడితే చాలు. సో 40 మార్కులు అనేది ఎలా వస్తుందని మనకు అర్థమైంది. నెక్స్ట్ సరే ఇవన్నీ బాగానే ఉంది, మరి జనరల్ నాలెడ్జ్ నుంచి మాకు కొంచెం అవగాహన కల్పించండి అంటే జనరల్ నాలెడ్జ్ గురించి కూడా మీకు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కూడా క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటే స్టాటిక్ జీకేకి ఉంటుంది. స్ట్రాటజీకి ప్లస్ రెండోది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఈ 2 మీకు ఎలాంటిది అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఖచ్చితంగా మినిమము 18 మార్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్ అంత ప్రాధాన్యత ఉంటుంది. అంటే స్ట్రాటజీకి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి, ఒక 10 క్వశ్చన్స్ వరకు రావాలి. సో ఏ టాపిక్స్ అనేది స్ట్రాటజీకి ఎలా చదవాలని మేము కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి మ్యాక్సిమం 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం. ఒకవేళ రాలేదు, ఒక 5 క్వశ్చన్స్ వచ్చింది అంటే, ఒక 2-3 క్వశ్చన్స్ తగ్గింది అంటే అది వేరే సబ్జెక్ట్ పైన చూపిస్తారు. సో ఇక్కడ మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సింది ఇది. నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీ ఉంది. ప్రాధాన్యత అనేది ఎక్కువ దేనికి ఇస్తారంటే ఇండియన్ హిస్టరీకి ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం మనకి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. అలాగే ఇండియన్ హిస్టరీ తర్వాత ఇండియన్ పాలిటీ ఉంటుంది,
ఓకే, ఇండియన్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఓకేనమ్మా, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అలాగే దీంతో పాటు ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ. సో దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేశారంటే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ ఏదైతే మెయింటైన్ చేశారో దీంతో పాటు ఏపీ హిస్టరీ ఎక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, దీంతో పాటు ఏపీ జాగ్రఫీ చదువుకోవాల్సి ఉంటుంది, దీంతో పాటు ఏపీ ఎకనామీ చదవాల్సి ఉంటుంది. ఎలా చదివిందా ఖచ్చితంగా ఆ టాపిక్ నుండి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కన్సర్న్ టాపిక్ నుంచి మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏపీ జాగ్రఫీ మహా అయితే ఒక 3 మార్క్స్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఇండియన్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఓకే, జాగ్రఫీ నుంచి పాలిటీ నుంచి 3 మార్క్స్, ఇక్కడ కూడా 3 మార్క్స్. తర్వాత ఏపీ ఎకనామీ జాగ్రఫీ నుంచి మహా అయితే ఒక 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, 2 to 3 మార్క్స్. సో ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు. దాదాపు మనం మెన్షన్ చేసినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ క్రైటీరియా పైన మనం దృష్టి పెట్టాలి. ఏ క్రైటీరియా ఎక్కువ దృష్టి మనం పెట్టాలి? ఈ రెండింటి సబ్జెక్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఎందుకంటే ఈ రెండింటి నుంచే మనకి దాదాపు ఇక్కడ 18 మార్కుల వరకు ఉంటుంది. ఇవేమో మనకి తక్కువ మార్కు ఉంటాయి, 12 మార్క్స్. సో టోటల్గా ఎక్కడికే మనకి 30 మార్క్స్ వచ్చింది, మిగిలింది 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ అనేది మనకి మ్యాక్సిమం సైన్స్ గ్రూప్ నుంచి మనకి వస్తుంటుంది. సైన్స్ గ్రూప్ నుంచి మనకి ఏంటి ఉంటుంది సార్ సైన్స్ గ్రూప్లో అంటే, సైన్స్ గ్రూప్లో ఏముంటుంది, ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ ఉంటుంది, అలాగే బయాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ నుంచి మినిమము 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా, మ్యాక్సిమం సైన్స్ నుంచి మనకు తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 3 మార్క్స్, బయాలజీ నుంచి ఒక 3 మార్క్స్ వస్తుంది, కెమిస్ట్రీ 2 మార్క్స్, ఎక్కడ ఒక 2 మార్క్స్. సో ఇలా టోటల్గా 10 మార్క్స్. సైన్స్ నుంచి మనకి సైన్స్ డే బై డే సైన్స్ అన్నారు కాబట్టి టోటల్గా సైన్స్ నుంచి 10 మార్క్స్ మనకి గుర్తుపెట్టుకుంటే సైన్స్ నుంచి 10 మార్క్స్ వస్తుంది. సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఇది చూస్తాం, ఈ పార్ట్ మనం చూస్తాం. సో ఈ పార్ట్ చూస్తే మనకి సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి 12 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్ నుంచి, జీకే అండ్ కరెంట్ అఫైర్ నుంచి టోటల్గా 18 మార్కులు. ఇలా 3 భాగాలుగా మనం విభజించాము. ఈ 3 భాగాల నుంచి 40 మార్క్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా 40 మార్క్స్. ఇప్పుడు మీకు అర్థమైంది ఏ సబ్జెక్ట్. ఇప్పుడు అయితే సార్ ఇండియన్ హిస్టరీలో ఏం చదవాలి, మోడర్న్ హిస్టరీలో ఏం చదవాలి, అలాగే ఆన్సర్ హిస్టరీలో ఏం చదవాలి, దాని గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ ప్రతి ఒక్క దాని నుంచి ఏ టాపిక్స్ చదవాలని ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి జీకే ప్లస్ ఇంగ్లీష్ నుండి మొత్తంగా మనకి ఉన్నటువంటి 40 + 40 మార్క్స్కి సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఎలా చదివితే ఏ సబ్జెక్ట్కి మనం ఇక్కడ వెయిటేజ్ ఇవ్వాలో మీకు అర్థమైంది. అంటే మొత్తం ఇక్కడ మనం చూస్తే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ అన్నీ చదివితే ఇక్కడ 40 మార్క్స్ వస్తే ఒక ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్, అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇంగ్లీష్కి ఉంటుంది కాబట్టి ఈజీగా మనం జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన పిఆర్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేజ్ చేసుకుంటే ఖచ్చితంగా 80 మార్క్స్లో మోర్ దెన్ 70+ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోర్సులో దిగ్విజయంగా మేము సక్సెస్, సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కోర్స్ పర్చేజ్ చేసి ఎవరు కూడా కంటెంట్ గురించి ఇంత అంటే ఇంతగా నెగిటివ్ చెప్పడానికి వీల్లేదు, అంత అద్భుతమైన కంటెంట్ అందించాను కాబట్టి. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మంచి మార్క్స్ వస్తుంది. డీటెయిల్గా, డెప్త్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే విధంగా క్లాసులన్నీ చెప్పించడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ స్వయంగా నేను చెప్పాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎలా మనం చదవగలిగితే 80 సో మీ టార్గెట్ ఏదైతే ఉందో 80/70 అనుకుంటున్నారా, లేదా 65+ అనుకుంటున్నారో, చాయిస్ ఇస్ యువర్స్. లేదు సార్ నేను 75+లో ఉండాలి, ఖచ్చితంగా నా డిస్ట్రిక్ట్లో నేను పోస్ట్ సాధించాలి అనే నమ్మకం ఉంటే చాయిస్ ఇస్ యువర్స్. కాబట్టి ఎలా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్, అంటే ముందు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్, టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ తెలిస్తే ఏ సబ్జెక్ట్కి మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు, ఈజీగా మనం మార్క్స్ సాధించవచ్చు. సో దిస్ ఈస్ ద డీటెయిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆర్ టాపిక్ వైజ్ మార్క్స్. సో ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో అందరికీ షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.